ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చారు. విమర్శలు ప్రతి విమర్శలు కూడా ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి. మొన్నటిదాకా సుజనా చౌదరి ఏదైనా ఇంపార్టెంట్ మాట తెప్పితే, లేకపోతే ఇంపార్టెంట్ పార్టీ అవసరమైతే తెప్పితే ఎక్కడ మీడియా ముందుకి పెద్దగా వచ్చి మాట్లాడిన సుజనా చౌదరి ఈరోజు ప్రతిరోజు ప్రతి విమర్శల్ని చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ వారం రోజుల్లో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగిందా? మీకు ఏమన్నా అనిపించిందా? ఏంట్రా బాబు గల్లీ రాజకీయాలు ఎలా ఉన్నాయని అనిపించింది? అబ్సల్యూట్లీ నో అండి. ఎందుకంటే విమర్శించే వాళ్ళకి ఫస్ట్ అర్హత ఉందా లేదా నాకు తెలియదు. సో నా సిద్ధాంతం ఎప్పుడూ కూడా మనం మంచి పని చేస్తూ వెళ్తూ ఉంటే, ఒక ఏనుగు రోడ్డు మీద వెళ్తూ ఉంటే పాపం కుక్కలకి తెలియదు, మరుగుతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాటి గురించి మనం ఎక్కువ ఆలోచించవలసి, దానికి అనవసరంగా మనం డిస్టర్బ్ అయ్యి అటు వెళ్ళకూడదని నా ఉద్దేశం. అంటే ఢిల్లీ రాజకీయాల్లో ఎప్పుడైనా ఢిల్లీ అవసరాలను బట్టి మీడియా ముందుకు రావడమో, లేకపోతే మీడియా ముందు మీ మాటలు లేకపోతే మీ వ్యవహారాలు నడిపేది. కానీ గల్లీ రాజకీయాల్లో ఇప్పుడు అది కుదరదు కదా. గల్లీ రాజకీయాల్లో ఈ వారం రోజుల్లోనే దాడులు, ప్రతి విమర్శలు వస్తున్న పరిస్థితుల్లో కొంత ఏమన్నా డిస్టర్బెన్స్ ఏమన్నా కనిపిస్తుందా? అబ్సల్యూట్లీ జీరో డిస్టర్బెన్స్ అండి. నేను అసలు దాన్ని పట్టించుకుంటే కదా, పట్టించుకుంటే అవసరం వరకు మాట్లాడాలనే ఇది నేను నమ్ముతాను. అవసరం లేకుండా ఏదో వాళ్ళు బాగుతూ ఉంటారు, దానికి మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ ప్రజలు ముఖ్యం. ఆ వాగేవాళ్ళు కానీ అసలు క్యాండిడేట్ కానీ ఇంతవరకు ముందుకు రాలా. సో వాళ్ళకి ఒక అలజడి వచ్చి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పోస్ట్ చేసే పని మీద ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొనియండి. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి నేనేం చేయగలనో చెప్తాను. ప్రజలు డెఫినెట్గా నన్ను ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. కానీ నిన్న మొన్నటి వరకు మీతో పాటు సహచరంగా ఉన్న, మీరు అన్న సమానులుగాను మాట్లాడిన వ్యక్తులు ఈరోజు మీ మీదనే మాట్లాడుతున్నారు. వాళ్ళు స్ట్రైట్గా ఒక మాట చెప్తున్నారు. చార్టర్డ్ ఫ్లైట్లలో వస్తున్నారు, దిగుతున్నారు, ఓట్లు అడుగుతున్నారు, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. 20 సంవత్సరాలుగా ఇక్కడ విజయవాడది మా సొంత జిల్లా అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ జిల్లాకి ఏం చేశారు అని. నేను ఈ జిల్లాకి ఏం చేశాను అనేది ప్రజలందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో చెప్పాను. ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఏం చేశానో కూడా నేను బ్రహ్మాండంగా చెప్పగలను. అదంతా వెబ్సైట్లో ఉంది. ప్రతిదీ కూడా ప్రజలకి ఇప్పుడు విసుగు పుట్టించే విధంగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చెప్పకూడదు. అవి చేసినవి ఏది కదిలిచ్చినా గత 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి నా పాత్ర ప్రతి దాంట్లోనూ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహకరించడం, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంకరేజ్ చేయటం, ప్రోత్సహించారు అనేక విధాల్లో. అక్కడ వెంకయ్య నాయుడు గారు ఢిల్లీలో నాకు అనేక ప్లేసుల్లో ఆయన డెఫినెట్గా ఎక్కడ కావాలంటే అక్కడ డోర్ ఓపెన్ చేయించే వ్యవహారం ఆయన చేశారు. అప్పట్లో అరుణ్ జైట్లీ గారు ఉండి ఆయన చాలా ప్రోత్సహించారు. ఫైనల్గా గడ్కరీ గారు కానీ, అటు హోమ్ మినిస్ట్రీలో రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అంతకుముందు వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఉమాభారతి గారు కానీ, వీళ్ళందరూ కూడా అహర్నిశలు ఎక్కిన గడప దిక్కకుండా, దిగిన గడప ఎక్కకుండా నేను చేసిన పని నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, మీడియా వాళ్ళకి అంతకంటే ఎక్కువ తెలుసు. నిధులు కూడా ఎంత తెచ్చాము ఏంటనేది. కాబట్టి ఇప్పుడు ఈ హాఫ్ నాలెడ్జ్ పీపుల్, క్వార్టర్ నాలెడ్జ్ పీపుల్ మాట్లాడేదానికి మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కానీ వాటన్నిటి మూలాన పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడింది అని అంటే అది కాదు. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచిన రోజునే మనం మాట్లాడగలం. ఎంత దేశం అంతా చేసాం, ఇది చేసాం, అది చేసాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం నా నైజం కాదు. అది కనకదుర్గమ్మ ఫ్లైఓవరు అప్పట్లో తీసుకురావడానికి అసలు మొత్తం కష్టపడిందే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తే, వెంకయ్యనాయుడు గారు పెడితే, ఆ రోజు గడ్కరీ గారి దగ్గర కూర్చొని అంతా చేసాం. పక్కన ఏమన్నా వేరే వాళ్ళు వచ్చి నిలబడ్డారేమో. కానీ ఈరోజు ఆ క్రెడిట్ అంతా మాదే అని అంటున్నారు. ఈ క్రెడిట్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారండి, అది వేరు. ఓకే, అది ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి, అంతా పెట్టి 4 ఏళ్ళు పెరిగినాక ఆ పెరిగిన సంవత్సరం కనుక వాళ్ళు ఉంటే మామిడి పండ్లు మామూలు అనేవి కాసినాయి అని అంటారు. కాబట్టి వాటి గురించి మనం దానివల్ల పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఇవన్నీ పట్టబండి. వాళ్ళ సమస్యలు అనేకం ఉన్నాయి. వాళ్ళకి తోపుడు బండ్లు, వాళ్ళకి బండి సరిగ్గా లేదు, బండి పెట్టడం లేదు, అసలు తాగునీరే రావట్లేదని చాలామంది మొత్తుకున్నారు. అక్కడ ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, పరిష్కారం మార్గాలు అనేకం ఉన్నాయి. ఈ రోజుల్లో టెక్నాలజీ వాడి పొలిటికల్ విల్ ఉంటే డెఫినెట్గా పశ్చిమ నియోజకవర్గం బ్రహ్మాండంగా మనం డెవలప్ చేయొచ్చు. నా ఆశ అయితే డెఫినెట్గా సూర్యచంద్రులు ఉన్నంత వరకు పశ్చిమ నియోజకవర్గంలో
ఫలానా వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం ఇంత బాగుపడింది అని ఒక మార్క్ రావాలి అనే ఉద్దేశంతో ఆ నమ్మకంతో నేను పనిచేయాలని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.